నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ కోడికత్తి సీను టీడీపీలో చేరారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అంటే ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే జగన్ని సీఎం చేసే ప్రయత్నంలో నేను 5 ఏళ్ళు జైల్లో మగ్గిపోయాను అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. దీని గురించి మీరేమంటారు? జనుపల్లి శ్రీనివాస్ తన అసలు పేరు. కోడికత్తి సీనుగా చాలా పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీ తెచ్చిపెట్టింది టీడీపీనే. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన టీడీపీలో కుటుంబంతో సహా చేరాడు. ఆయన సుబ్బరాజు అని వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీతో పాటు టీడీపీలో జాయిన్ అయ్యాడు. బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఇంకా కేసు కంప్లీట్ కాలేదు. అది బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది విపరీతంగా. అంటే హర్ష కుమార్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు దానికి. ఆ ప్రాంతపు అంటే కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు ఇతను. అందుకని ఇతని బాధ్యత కొంత హర్ష కుమార్ తన భుజాల మీద వేసుకుని అనేక వేదికల మీద నుంచి మాట్లాడాడు. లీగల్గా చాలా కష్టపడ్డారు వీళ్ళు. బెయిల్ రాలేదు ఆ కేసులో. అంటే అతను అటాక్ చేసింది ఒక సీఎం మీద. అంటే అప్పటికి సీఎం కాదు జగన్. ఈ అటాక్ ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. అది ఫైనల్గా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన. జగన్ మీద దాడి చేయటం ద్వారా ఒక సింపతి క్రియేట్ చేయాలి ఎన్నికల్లో, సింపతి వేవ్ అనేది, దానికోసం ఈ హత్యకి నన్ను వాడుకున్నారు అని. సిమిలర్ స్టోరీనే మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ఒక కథ. ఈ కోడికత్తి సీనికి అన్నయ్య లాంటి వాడు ఆయన, మల్లెల బాబ్జీ. ఆయన ఎన్టీ రామారావు గారి మీద ఒకసారి దాడి చేశాడు మల్లెల బాబ్జీ అనే కుర్రాడు. ఒక మీటింగ్లో ఎన్టీఆర్ నాదండ్ల ముందే ఫ్రంట్ రోలో కూర్చొని ఉండగా వెనక నుంచి ఒక కుర్రాడు అటాక్ చేస్తుండగా ఆయన అడ్డుకున్నట్టు, ఆయన వేలికి కత్తి దిగిన గాయము, ఆయనకు వెంటనే కట్టుకట్టి హాస్పిటల్కి పంపించారు. అది కూడా సింపతి కోసం చంద్రబాబు నాయుడు ఆడించిన నాటకము అనేది చాలా ప్రచారం ఉండేది ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎన్టీఆర్ కూడా తెలియకుండానే ఈ సింపతి కోసం చంద్రబాబు ఈ గేమ్ నడిపించాడు మల్లెల బాబ్జీతో అనేది ప్రధానమైన ఆరోపణ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఆ మల్లెల బాబ్జీ కూడా అలాగే అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత ఒక లాడ్జ్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు తను. ఆ సూసైడ్ చేసుకుని అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే అనేది ఒక ఆరోపణ ఇప్పటికీ ఉంది రాజకీయ రంగాల్లో, రాజకీయ క్షేత్రంలో. ఏమిటి అంటే అతను చాలా కోరికలు కోరాడు. ఆ కోరికలు తీర్చడం కన్నా కూడా అతన్ని ఇంకో రకంగా కట్టడి చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేశారు. దాంతో భయపడి టెర్రరైజ్ అయ్యి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనేది ఒక కథనం. దాని మీద ఆ రోజుల్లో అంటే యూట్యూబులు, ఫోన్లు, ఇంటర్నెట్ లేని రోజులు అవి. కాబట్టి ఆ రోజుల్లో కొన్ని పొలిటికల్ హాఫ్ బీట్ పత్రికలు ఉండేవి. ఆ హాఫ్ బీట్ పత్రికల్లో మల్లెల బాబ్జీ గురించినటువంటి కథనాలు, అది ఎన్కౌంటర్ కావచ్చు, మరో పత్రిక కావచ్చు, కమాండో కావచ్చు. నాగరాజు గారు కమాండోనో పత్రిక నడిపేవాడు ఆ రోజుల్లో. ఈ పత్రికల్లో మల్లెల బాబ్జీకి సంబంధించినటువంటి రకరకాల కథనాలు వచ్చాయి. అంటే ఫైనల్గా అందరూ కూడా ప్రధానంగా ప్రస్తావించిన విషయం సింపతి కోసం జరిగిన దాడి. ఎన్టీఆర్ మీద సింపతి కోసం ఈ దాడి జరిపించుకున్నారు వాంటెడ్గానే అని. మల్లెల బాబ్జీ ప్రస్తావన మళ్ళీ ఈ మధ్యకాలంలో అంటే గులకరాయి అని వాడుతున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జగన్ మీద. విజయవాడ డాబాకోట్ల సెంటర్లో దుర్గారావు అనేటువంటి వ్యక్తి ఒక రాయి విసిరాడు. ఆ రాయి తగిలింది, ఆయన కంటి పక్కన గాయమైంది అనేది ఒక చర్చ మొదలైంది కదా. ఈ మధ్య దాడి జరిగిన మాట వాస్తవమే కదా. ఆయన ఒక ప్లాస్టర్ వేసుకుని తిరుగుతున్నాడు ఈ రోజుకి. సో ఆ దాడి సందర్భంగా కూడా ఒకసారి మల్లెల బాబ్జీని గుర్తు చేసుకున్నారు అందరూ. ఇలా కోడికత్తి, మల్లెల బాబ్జీ వీళ్ళందరూ చరిత్రలో ఒక రకంగా ఈ సింపతి పాలిటిక్స్కి వీళ్ళు ఒక పిల్లర్స్గా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇలా ఈ బ్యాచ్ వీళ్ళల్లో. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2 ఇన్సిడెంట్లు మేజర్గా. ఒకటి కోడికత్తి వ్యవహారం అయితే, రెండోది వివేకానంద రెడ్డి గారి హత్య. ఈ 2 ఇన్సిడెంట్లు గత ఎన్నికలు జరగటానికి
రంగం సిద్ధమైపోతున్నటువంటి టైంలో జరిగిన ఇన్సిడెంట్లే. ఈ రెండిటికి సంబంధం లేదు కానీ నిజానికి ఈ రెండు కూడా జగన్ గారి పథక రచనలో భాగంగా, లేకపోతే జగన్ గారి కోటరీలో ఉన్నటువంటి వాళ్ళ పథక రచనలో భాగంగా జరిగిన ఇన్సిడెంట్లే అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఎన్నికల్లో ఈ రెండు అంశాలని ప్రధానంగా తీసుకుని మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి షర్మిల గారు వివేకానంద రెడ్డి హత్య కేంద్రంగానే ఆవిడ ప్రచారం మొత్తం నడుస్తోంది. టోటల్ ఆవిడ క్యాంపెయిన్ అంతా అదే కాంటెక్స్ట్లో పెడుతోంది. ఆవిడకి తోడు సునీత గారు, డాక్టర్ సునీత, ఆవిడ షర్మిల వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి సునీత గారి ఫాదరు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన హత్య కేంద్రంగానే వాళ్ళ ప్రచారము, వాళ్ళ ప్రెస్ మీట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. సో అదొక టాపిక్. రెండో వైపు జగన్ మీద రాయితో దాడి చేయటం, ఈ బ్యాక్డ్రాప్లో కోడికత్తి సీను మళ్ళీ ఒకసారి మన రాజకీయ క్షేత్రంలోకి వచ్చాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఒక దళిత పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీలో ఉన్నాడు. అదే పద్ధతిలో తను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నట్టుగా ఇప్పుడు కోడికత్తి సీన్ చెప్తున్నాడు. అంటే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలి అని. నిజానికి ఆయన సీరియస్గా అనుకుంటే హర్ష కుమార్ ఎక్కడో చోట ప్లేస్ చేసేవాడే, కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నాను, ఎక్కడా కుదరలేదు, అందుకని టీడీపీలో చేరుతున్నాను అన్నాడు. ఇప్పుడు టీడీపీ సీట్ ఇవ్వకపోవచ్చు, కానీ అతన్ని ప్రచారానికి వాడుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే జగన్ని అన్పాపులర్ చేసి జగన్కి కొంత ఓట్ పర్సంటేజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి ఏ అంశాన్ని వదిలిపెట్టదలుచుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఈ రోజున కోడికత్తి సీన్ని పార్టీలోకి తీసుకుని, పోనీ అతను ఆ రోజు ఏం జరిగింది, ఎవరు తనతో డీల్ మాట్లాడారు, జగన్ మీద అటాక్ చేస్తే ఎంత ఇస్తామన్నారు, అసలు ఏ వ్యవహారం, ఏ కష్టాలు తనని ఆ వైపు నడిపినాయి అనేది ఎక్కడా మాట్లాడలేదు అతను. చాలా మాట్లాడిన దానిలో కూడా చాలా డొంక తిరుగుడు ఉంది. ఆ డొంక తిరుగుడు అనేది ఎలా ఉన్నప్పటికీ, అతను ఏం చెప్పినప్పటికీ ఫైనల్గా అతను వైసీపీ తనని ఇబ్బంది పెట్టింది, ఎన్నికల కోసం జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాం కాబట్టి అది తమ విజయంగానే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సో కోడికత్తి సీను కూడా వివేకానంద రెడ్డితో పాటు ఈ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించేటువంటి ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారంలో ఉన్నటువంటి షర్మిల గారు, ఆవిడ సిస్టరు, వాళ్ళిద్దరూ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో వాళ్ళు ప్రచారము, అలాగే దస్తగిరిని కూడా టీడీపీ మీడియా విపరీతంగా హైప్ చేస్తోంది, ప్రమోట్ చేస్తోంది. అతనితో రెగ్యులర్ ఇంటర్వ్యూస్ చేసి పెడుతున్నారు సోషల్ మీడియాలో. సో ఈ రెండు అంశాలని తన ప్రధాన ప్రచార అస్త్రాలుగా టీడీపీ మార్చుకుంది కాబట్టి అనుకోకుండా కాదు, ఇది టీడీపీ కాన్షియస్ ప్రయత్నంలో భాగంగానే కోడికత్తి సీను టీడీపీలో చేరాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే దీనికి కొంత కసరత్తు జరిగినట్టుగానే కనిపిస్తుంది. అతను రిలీజ్ కోసం చాలామంది కష్టపడ్డారు, పౌర హక్కుల సంఘాలు కూడా కొంత పనిచేసినాయి అతని బెయిల్ మీద తీసుకురావడానికి. ఇది నేపథ్యం, కోడికత్తి సీనుకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యం. అతను టీడీపీలో చేరటానికి దారితీసిన పరిస్థితులు. దీనికంటే కూడా అతను ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఎలాగూ వేదిక దొరికింది, ఒక బలమైనటువంటి అంటే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి ఒక మూడ్లో ఉంది. అది కూటమి అధికారంలోకి వస్తారా రారా అనేది అనుమానమే, కానీ అధికారంలోకి వచ్చేస్తాము అనేటువంటి మూడ్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు త్రూ విస్పరింగ్ క్యాంపెయిన్. ఒక గుసగుసల ప్రచారం నడుపుతున్నారు, కూటమి గెలిచేస్తోంది, జగన్ ఓడిపోతున్నాడు అని. ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ కాన్ఫిడెంట్గా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వేదిక మీద నిలబడి అలా మాట్లాడక్కర్లేదు. ఆయన ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇంకొంచెం బలంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కోటరీలో ఎవరు తనని సంప్రదించారు, ఎంత ఇచ్చారు, ఈ వివరాలు కూడా బలంగా మాట్లాడేసి ఉంటే, ఓపెన్ అయిపోయి ఉంటే ప్రపంచానికి ఇంకొంచెం జ్ఞాన ప్రసరణ జరుగుండేది ఆ ఏరియాకి సంబంధించి. ఏదో ఆయన అంటే సింపతి కోసం అటాక్ చేయించుకున్నాడు అని
టీడీపీ క్లైమ్ చేయడానికో లేకపోతే జగన్ మీద అటాక్ చేయడానికో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళ అకౌంట్లో కూడా మల్లెల బాబ్జీ ఉన్నాడు. వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాలు గతంలో చేసున్నారు. సో చంద్రబాబే జగన్కి ఈ ఎపిసోడ్లో గురువా అనేటువంటి, అంటే రకరకాల విషయాల్లో చంద్రబాబే గురువు జగన్కి. పర్టికులర్గా ఈ మనీ అంటే ఈ అవినీతి, రాజకీయ అవినీతికి సంబంధించి జగన్ మీద ఉన్నటువంటి కేసులు, మనీ స్పిన్ చేశాడు అనేటువంటి కేసులకు సంబంధించి కూడా ఆయనకి గురువు, ఆయనకే కాదు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డికి కూడా గురువు చంద్రబాబే. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా చంద్రబాబే గురువు జగన్కి అని చెప్పడానికి వాళ్ళ అకౌంట్లో మల్లెల బాబ్జీ ఉన్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా మారిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ఏ విషయాన్ని ఎవరూ వదులుకోవడం లేదు. ప్రతిదాన్ని హైలైట్ చేసి ఏదో పద్ధతిలో గెలుపు సాధించాలి అనేటువంటి ఒక చాలా క్రూషియల్ రేస్ జరుగుతోంది అక్కడ. పొలిటికల్ రేస్ జరుగుతోంది. అది పోలింగో లేకపోతే మరొకటో కాదు, రేసే. భువనేశ్వర్ గారు చాలా స్పష్టంగా నిన్న మీడియా ముందుకు వచ్చి కూడా ఒక మాట ఉంది ఆవిడ. అంటే తెలుగుదేశం కార్యకర్తలకి కృతజ్ఞత చెప్పేటువంటి సమావేశం ఏదో ఏర్పాటు చేసి దాంట్లో ఆవిడ మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలుగుదేశానికి చాలా క్రూషియల్, తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు చంద్రబాబుకు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. కాబట్టి మీరందరూ మీ మధ్య ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని ప్రస్తుతానికి రిజర్వ్లో పెట్టుకుని పార్టీ గెలుపు కోసం పోరాడండి అని పిలుపునిచ్చింది ఆవిడ. ఆ పిలుపునిచ్చే క్రమంలో ఈ ఎన్నికలు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు అనే మాట చెప్పేసింది ఆవిడ. ఓపెన్ అయిపోయింది. నిజమే అది. ఆవిడ ఓపెన్ అయినటువంటి విషయం చాలా వాస్తవం. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే వచ్చే ఎన్నికలకు టీడీపీ ఏ పరిస్థితుల్లో ఉంటుంది అనేది అనుమానమే. తెలంగాణలో ఆల్రెడీ షట్ డౌన్ చేశారు దాన్ని. ఏపీలో కూడా షట్ డౌన్ అయిపోయేటువంటి పరిస్థితి దాపురిస్తే ఏమిటి భవిష్యత్తు అనేటువంటి ఒక ప్రశ్న ఆ పార్టీ ముందు ఉంది. అందుకని వాళ్ళు ఏ వైపు నుంచి దొరికినటువంటి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా జగన్ మీద అటాక్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున కోడికత్తి సీనుకి తెలుగుదేశం ప్రవేశము, ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడో చోట అతనికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు, అయిపోయింది. నామినేషన్ల పర్వం అయిపోయింది. ఉపసంహరణ దిశగా నడుస్తోంది ఎన్నికల ప్రక్రియ అక్కడ. అందుకని ప్రస్తుతానికి ఆయన ప్రచార విభాగంలో ఉండి పార్టీ తరఫున, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటానికి ఆయన ఇప్పుడు చంద్రబాబు చేతిలో కత్తిగా మారాడు. ఆయన పొడిచి సింపతి వర్కౌట్ అయ్యి ఒకవేళ జగన్ గెలిచుంటే, జగన్ గెలుపు అనేది మనకి కనిపిస్తున్న వాస్తవం. ఆ గెలుపు వెనకాల కోడికత్తి కూడా ఉంది అనుకుంటే మరి ఆ రోజున సక్సెస్ఫుల్గా ఆ ఎన్నికల్లో ఆయన కత్తి ఉపయోగపడింది. ఈ ఎన్నికల్లో మరి చంద్రబాబు చేతిలో కత్తిగా మారాడు అతను. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి విజయం చేకూరుస్తాడా లేదా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.